రాజమండ్రి సిటీలో కల్తీ పాల విషయంలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో కల్తీ పాలు తాగి అనారోగ్యం పాలైన బాధిత కుటుంబాలను జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన నేతలు పరామర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చి రాజమండ్రి సిటీలో క్యాన్ల ద్వారా పాలు విక్రయించే వారిపై నిఘా ఉండాలని, పాలు శాంపిల్స్ తీసి తనిఖీ చేయాలని అంటున్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. రాజమహేంద్రవరం లాల చెరువులో ఇక్కడైతే చౌడేశ్వర నగర్, స్వరూప నగర్లో ఏదైతే కలుషిత పాలు తాగి అనారోగ్యం బారిన పడి నలుగురు మృతి చెందిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇక్కడ వివిధ రాజకీయ పక్షాలు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి బాధిత కుటుంబాలు కూడా ఇక్కడ పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఈ విధంగా ఇది వ్యాప్తి చెందింది, అనుశ్రీ గారిని అడిగి తెలుసుకుందని చెప్పండి. ప్రస్తుతం ఎట్లా ఇక్కడ పరిస్థితి ఉందనుకుంటున్నారు? అసలు ఈ ఇంత సమస్య ఉత్పన్నం కావడానికి ప్రధానంగా ఏంటి కారణం అనుకుంటున్నారు? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. గత శివరాత్రి నాడు మర్నాడు నుంచి 17, 18, 19 ఆ తారీఖుల నుంచి ఈ గణేష్ అనే వ్యక్తి ఏదైనా పాల వ్యాపారం గత 15 సంవత్సరాల నుంచి చేస్తాడని తెలిసింది. చాలా నమ్మకస్తుడు. అయితే ఈ 17, 18, 19 తారీఖుల నుంచి సుమారు ఆయన 102 కుటుంబాలకి పాలు పోస్తూ ఉంటాడు. అటువంటి సంఘటనలో సడన్గా మిల్క్లో చాలా కల్తీ జరగడం, దాని మించి నలుగురు చనిపోవడం. అది అంటే అతను ఒక 6 క్యాన్లతో తీసుకొస్తాడంట. అతను కలిపాడో లేకపోతే మరి అతనికి అందించిన వాళ్ళు కలిపారు అన్నది దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇటువంటి ఘటన చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ముగ్గురు చిన్నారులు మన రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా 11 మంది కిమ్స్లోను, అలాగే రెయిన్బోలోను కూడా 7 కిమ్స్లోను, మిగతా 4 ఏమో రెయిన్బో హాస్పిటల్లో కూడా చికిత్స చెందుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే మేము కానీ మొత్తం అధికారులకు అందరూ ఎన్ని చెప్పింది ఏంటంటే బాగా బిలో చిన్నపిల్లలకి 3 years ఉన్న చిన్నపిల్లలకి, అబో 65 ఉన్న పెద్దలకి, వృద్ధులకి అందరికీ చాలా స్పీడ్గా వ్యాపించిందని వాళ్ళే ఈరోజు ఒక నలుగురు చనిపోవడంలో పెద్దలు ఎక్కువ 76 years 80 years వాళ్ళు చనిపోవడం జరిగింది. కానీ ఈ విషయంపై ఇమీడియట్లీగా గవర్నమెంట్ కూడా ఇమీడియట్లీగా స్పందించడం, ఎప్పటికప్పుడే అధికారులు కూడా అన్ని ఎక్కడెక్కడ జరిగాయో సుమారు ఈరోజు ఇప్పుడు మన 50 వార్డులోకి వచ్చి మొత్తం కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మొత్తం అధికారులు అందరూ కూడా వచ్చి పర్యవేక్షించడం, అందరూ సుమారు 102 కుటుంబాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ చెకింగ్ అన్ని కూడా ఆ రిపోర్ట్లన్నీ కూడా తీసుకోవడం, ఇవన్నీ కూడా సుమారు ఇవన్నీ రిపోర్ట్లు కూడా సుమారు 24 hours వస్తాయని చెప్పడం. అలాగే కాకుండా ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తుల కోసం ఇమీడియట్లీగా మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం, గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా స్పీడ్గానే స్పందించడం జరిగింది. కాకపోతే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏంటంటే ఇది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఇది ఏంటి, ఎలా జరిగింది, ఏమిటి మీరందరూ తెలుసుకుని ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండమని చెప్పడం జరిగింది. ఇది ఒక ఫుడ్కు సంబంధించిన విషయం. ఇది వేళ మిల్క్ అవ్వచ్చు, చాలా పదార్థాలు అన్నిటికీ కూడా ఒక్క మిల్క్ వల్లే వచ్చిందని ఇది అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఈరోజు చిన్న సైకిళ్ళు కూడా బిందులతోటి సైకిల్ తోటి పాల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇది ఒక లైసెన్స్ పెట్టాలా. ప్రతి వాళ్ళు గవర్నమెంట్ ఒక లైసెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడే అధికారులు తనిఖీ చేస్తుంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రాజమండ్రికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 100ల సంఖ్యలో ఈ పాల వ్యాపారులు వస్తుంటారు. అసలు ఇంతవరకు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ప్రభుత్వ పరంగా కానీ, లోకల్ కార్పొరేషన్ పరంగా కానీ ఎలాంటి అథారిటీ లేదు. అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడన్నా తనిఖీ చేసిన పాపను కూడా పోలేదు. ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మేము అదే చెప్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పాలకు సంబంధించిన ముఖ్యంగా ఇది జరిగింది కాబట్టి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు వాడకం అయిపోయింది. ప్రతి ఇంట్లోని ప్రతి మానవుడు కూడా ఏదో నిత్యావసరం అయిపోయింది, ఏదో రూపంలో వాడుతున్నారు. కాబట్టి ముందుగా అసలు రాజమండ్రి సరౌండింగ్లో ఎవరాలు ఎక్కడి నుంచి పాల వ్యాపారం చేస్తున్నారు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. వాళ్ళకు ఒక లైసెన్స్
ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి. ఆ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళని ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తుంటే అధికారులు ఏదైనా కొద్ది కల్తీ అన్న తెలిసింది. ఇప్పుడు బ్రహ్మాండమైన ఆధునిక పరికరాలు వచ్చాయి, ఇమీడియట్లీగా చిన్న పెట్టగానే ఇమీడియట్లీగా ఎక్కడెక్కడ ఉందో ఫాల్ట్ వస్తుంది. అటువంటి ఎప్పుడైతే వచ్చాయో ఇమీడియట్లీగా బ్యాన్ చేయడం, ఆ లైసెన్స్ రద్దు చేయడం, ఆ విధమైన చర్య చేస్తే ప్రతి ఒక్కళ్ళను భయం వణుకు పట్టుకుని చాలా జాగ్రత్త చేసుకుంటారు. ఎందువల్ల అంటే ఇది చాలా దారుణమైన విషయం. చిన్న పిల్లల్ని చూస్తుంటే కడుపు మండిపోతుంది. అంటే ఇప్పుడు పాల వ్యాపారి గణేష్ ఉన్నాడు, అతన్ని ఇది పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను కొన్ని పదార్థాలు ఈ పాలని మిక్స్ చేసేందుకు వాడే పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు అంటున్నారు. అవి ఎలాంటివి అనేది మీ దృష్టిగానే వచ్చింది? అది పూర్తిగా తెలియలేదు. కొన్ని పరికరాలు దొరికాయి అంటున్నారు. అవి దేనికి సంబంధించినవి అనేది దొరకలేదు. దాన్ని మొత్తం అధికారులందరూ పంపించడం జరిగింది. దాన్ని ఒక 48 అవర్స్లో మొత్తం అన్ని తెలుస్తాయి అని మాత్రం చెప్పడం జరుగుతుంది. మీరు ప్రజలందరూ కూడా భయపడవలసిన పని ఏం లేదు. కాకపోతే ఈతను వల్ల అది ఏ విధంగా అనేది దర్యాప్తు జరుగుతుంది. మొత్తం అన్ని బయటకు వస్తాయి. మీరెవరూ చింతించవలసిన లేదు. ఇది జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ చెప్తున్నది. అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి తమ తాగే పాలు విషయంలో కొద్ది జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.